జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా మైనార్టీలైనటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు తీవ్రమైనటువంటి ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. రాజకీయ అస్థిరత అలాగే మతపరమైనటువంటి ఉన్మాదం కలిసి అక్కడి హిందూ సమాజాన్ని భయభ్రాంతులకైతే గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత మైనార్టీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైపోయింది. ముఖ్యంగా హిందువులే టార్గెట్గా ఈ దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం, అత్యాచారాలు ఇటువంటి సంఘటనలన్నీ కూడా ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక్క రోజని కాదు, ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో హిందువులకు రక్షణ అనేది కరువైపోయిందన్నది బహిరంగ రహస్యమే. దాంట్లో ఏం అనుమానమే అవసరం లేదు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. కేవలం 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్య కాలంలోనే కనీసం 15 మంది హిందువులను దుండగులు హత్య చేశారు. ఇది కూడా అధికారికంగానే. ఇంకా అనధికారికంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఫెనీ జిల్లాలో 16 ఏళ్ల హిందూ బాలుడు శాంతో కుమార్ సాహోను దుండగులంతా కలిసి అతి దారుణంగా వాహన కిందకు తోసేసి చంపేశారు. మెమన్ సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనేటువంటి యువకుడిని కొట్టి చంపి మృతదేహాన్ని చెట్టు కట్టేసి నిప్పు పెట్టినటువంటి ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం బంగ్లాదేశ్కు పరిమితం కాల, ప్రపంచవ్యాప్తంగా. బంగ్లాదేశ్కు చెందినటువంటి హిందూ, బుద్ధిస్టు, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ సమాచారం ప్రకారం 2024 ఆగస్టు నుంచి 2025 మార్చి మధ్యకాలంలో హిందువులపైన 2326 దాడులు జరిగినాయంట. ఎన్ని? 2326 దాడులు. కానీ ఎవరైనా మాట్లాడినారా? ఎవరైనా మన దేశంలో ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు ఏమైనా మాట్లాడినాయా? ఈ దేశంలో ఒక ఆయన అపర మేధావిలాగా మైనార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఒక ఆయన ఎవరు 56 ఏళ్ల యువనేత. ఆయన ఏమైనా మాట్లాడినాడా వీటి గురించి? ఏది బంగ్లాదేశ్లో ఉంటుంటే మైనార్టీ గురించి ఆయన ఏమైనా మాట్లాడినాడా? ఈ దేశంలో ఏదైనా అంత చిన్న ఇన్సిడెంట్ జరిగితే అమ్మా నాయన ఏకంగా వాళ్ళ కాడికి వెళ్ళిపోతాడు, రెక్కలు కట్టుకొని గెద్దలాగా వాలిపోతాడు. ఏది ఆ రాబందులు కదా శవాల దగ్గర వాలిపోయినట్టు ఆ విధంగా పోతాడు శవ రాజకీయాలు చేస్తానికి. కానీ దీని గురించి ఏమైనా మాట్లాడినాడా? మాట్లాడరు. మాకు అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీ అంటే ఆ మతం, ఆ మతం అంటే మా పార్టీ, అట్టుంటదన్నమాట. ఇకపోతే 2025లో సుమారుగా 522 మతపరమైనటువంటి దాడులు జరిగితే అందులో 61 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులు అన్నింటినీ కూడా మతపరమైనటిగా గుర్తించడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే వాడు కూడా ఒక మత పిచ్చోడే కదా. పైగా మెజార్టీ ఘటనలు మతపరమైనటి కావని, అవి కేవలం వ్యక్తిగత గొడవలు లేదా రాజకీయ కారణాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అంతా కూడా బుకాయించిందనమాట. అయితే మన దేశ విదేశాంగ శాఖ ఈ వాదన అయితే తప్పుపట్టింది. మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులను సాధారణమైనటువంటి నేరాలుగా చిత్రీకరించడం వల్ల నేరస్తులకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి, అందుకు బంగ్లాదేశ్ ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఒక ఆయన వచ్చేసి 15 మినిట్ అని చెప్పి మాట్లాడినాడు. సరే, మొదటగా మాట్లాడింది ఆయన ఒకడే. ఆ మాటను ఎంతమంది మాట్లాడినారు మన దేశంలో? ఎన్నిసార్లు మాట్లాడినారా? ఎన్ని సందర్భాల్లో మాట్లాడినారా? ఇప్పుడు సరే, నువ్వు ఒప్పుకోవాలా ఈ మతపరమైన అటు కాదులే, ఈ ఏదో వ్యక్తిగత కక్షలతోనో లేదా రాజకీయంగానో ఈ హత్యలన్నీ కూడా జరిగినాయని చెప్పేసి ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళందరినీ కూడా వెనకేసుకొచ్చినావు. దాని ఉద్దేశం ఏంది అంటే మిగతా వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రోత్సహించినట్టే కదా. ఖచ్చితంగా అదే. అవునా కదా? మీకు అర్థమైందా లేదా? ఇకపోతే మోడీ ప్రభుత్వం కేవలం ఈ హెచ్చరికలతోనే సరిపుచ్చుకోకుండా బంగ్లాదేశ్ హిందువులకు సాయం అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా బంగ్లాదేశ్లోకి మన రాయ్ ఏజెంట్లను పంపించి సాధ్యమైనంత వరకు మన హిందువులకు సహాయ సహకారాలను అయితే అందిస్తున్నారు. అలాగే మన హిందువులు ఎక్కడికక్కడ చెదిరిపోకుండా ఒకే చోట స్థిరంగా ఉండే విధంగా పావులు అయితే కదుపుతున్నారు. అంతేకాకుండా మన హిందువులు ఆకలి దప్పికలతో బాధపడకుండా పెద్ద ఎత్తున వాళ్లకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మన హిందువులను ఏదో ఒక రూపంలో పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వద్దకు తీసుకొచ్చే విధంగా చర్యలు కూడా చేపడతారు. ఎన్ని కష్టాలు చూడండి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వాళ్ళు మానసికంగా బలపడేందుకు కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ హిందువులను గ్రూపులుగా తయారు చేసి వాళ్లకు ఒక సరైనటువంటి నాయకుడిని ఎంపిక చేసి పెడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఏదో ఆషామాషిగా అయితే జరగడం లే. మోడీ ప్రభుత్వం ఏమీ చేతులు కట్టుకొని కూర్చోాలా, లేక చావజచ్చి అంతకన్నా కూర్చోాలా, అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలతో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం ఇప్పుడు కేవలం బాధితులుగా మిగిలిపోకుండా తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన అధికార పరిషత్ సంస్థ నేతృత్వంలో చిట్టా గ్యాంగ్ అలాగే ఢాకా వంటి నగరాల్లో
లక్షలాది మంది హిందువులు భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను విచారించడానికి ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని, అలాగే మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, అలాగే దెబ్బతిన్నటువంటి దేవాలయాలను పునర్నిర్మించాలని చెప్పేసి బంగ్లాదేశ్లోని మన హిందూ బంధువులు డిమాండ్ చేస్తారు. చూడండి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం, భారత్ నుంచి బంగ్లాదేశ్కు పోయింది, అర్థమవుతుంది మీకు. ఇకపోతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగినటువంటి 2026 సాధారణ ఎన్నికల్లో ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి అయితే నాంది పలికినాయి. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్పి పార్టీ స్పష్టమైన మెజార్టీతో చెప్పాలంటే క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక్కడ తారిక్ రెహమాన్ గెలిచాడు అనట కంటే మన మోడీ ప్రభుత్వం ఈ తారిక్ రెహమాన్ గెలిపించిందంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ తారిక్ రెహమాన్కు కావాల్సినటువంటి ఆర్థిక సహకారం, అలాగే నిధులు, పబ్లిసిటీ, సోషల్ మీడియా సహకారం, అలాగే మీడియా సపోర్టు, స్ట్రాటజీ అన్నీ కూడా మన మోడీ ప్రభుత్వమే అందించింది. అది కూడా కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందువుల కోసమే, అర్థమవుతుందా? అందుకే ఈ తారిక్ రెహమాన్ ఘన విజయం సాధించాడు. అందుకే ఈ విజయం ఐఎస్ఐ పైన సాధించినటువంటి విజయంగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇకపోతే ఈ తారిక్ రెహమాన్కు అలాగే మోడీ గారికి మధ్య ఉన్నటువంటి డీల్ ఒక్కటే, మీరు మా వాళ్ళని చూసుకోండి, మేము మీ దేశాన్ని చూసుకుంటాం, అది మాత్రమే డీల్ అన్నమాట. అర్థమవుతుందా? ఏంటి, మీరు మా వాళ్ళని చూసుకోండి, మేము మీ దేశాన్ని చూసుకుంటాం, అది మాత్రమే డీలు. అందుకే తారిక్ రెహమాన్ ప్రధాని అయిన దగ్గర నుంచి తీసుకున్నటువంటి 7 నిర్ణయాలు మనకు అనుకూలంగానే ఉన్నాయి. అందుకే తారిక్ రెహమాన్ మరింతగా బలపరిచేందుకు మన మోడీ ప్రభుత్వం కూడా సిద్ధపడుతుంది. అంతేకాకుండా మన హిందువులపైన దాడులు చేస్తున్నటువంటి జమాతే ఇస్లామీ పార్టీని లేకుండా చేయాలంటే ఈ తారిక్ రెహమాన్కు మరింత శక్తి అయితే అవసరం ఉంటుంది. అందుకే భారత్ ఈ నిర్ణయం అయితే తీసుకునేది. ఇక ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో ఇరకపోయినాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ అయితే మూసేసింది. ఫలితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కటకట్లాడిపోతున్నాయి. ఇక బంగ్లాదేశ్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లే. బంగ్లాదేశ్లో ఒక కీలకమైనటువంటి రంగం వచ్చేసి వస్త్ర పరిశ్రమ. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80% ఎగుమతులు ఈ దుస్తుల ఎగుమతుల ద్వారానే బంగ్లాదేశ్కి అయితే వస్తాయన్నమాట. అయితే ఈ దుస్తుల పరిశ్రమ నడవాలంటే డీజిల్ అయితే అవసరం ఉంటుంది. ఈ డీజిల్ కనుక లేకపోతే కంప్లీట్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అంతా కూడా మూతపడిపోతుంది. అదే జరిగితే బంగ్లాదేశ్లో 20 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. దీంతో తారిక్ రెహమాన్ నన్ను ఎలాగైనా సరే గట్టెక్కించమని చెప్పేసి మోడీ గారిని ప్రాధాయపడినాడంట. దీంతో ఇక మన మోడీ ప్రభుత్వం కూడా దయదలిచి బంగ్లాదేశ్కు 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేస్తుంది. ఇరు దేశాల మధ్యన నిర్మించినటువంటి బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా సుమారుగా 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేస్తుందన్నమాట. సరే, మనకందరికి కూడా తెలిసిందే. ఇక్కడ చూస్తే మన భారతదేశంలో కూడా ఈ పెట్రోలియం ఉత్పత్తులు అలాగే గ్యాస్ నిల్వలపైన ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం ఈ సహృద్భావ సాయం చేస్తా ఉండడం గమనార్హం అనమాట. ఈ సాయం ఏమి మనమే ఊరికే చేయడంలే, కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందువులను సేఫ్గా చూసుకోవాలన్న కండిషన్తోనే ఈ డీజిల్ను మన మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కి అయితే అందించింది. ఇక భవిష్యత్తులో ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల విషయంలో మన మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో మరోసారి మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. అది విషయం అయితే మిత్రులారా, బంగ్లాదేశ్లో మన హిందువుల కోసం మోడీ ప్రభుత్వం వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలో చూశారు కదా. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అంటే ఇదే. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన హిందువుల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. కానీ ఖచ్చితంగా బంగ్లాదేశ్ అయితే నమ్మదగిన దేశం కాదు. ఎందుకంటే అక్కడ ఉండేదంతా కూడా జాంబీ ముండా కొడుకులు. మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి మరెన్నో హై వోల్టేజ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.